దేవుని నామాన్ని గణపరుస్తూ అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడుగా ఉన్నటువంటి మహాదేవుడైన మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ పురపోయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహములో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభువైనటువంటి దేవుని ప్రియ కుమారుడైన యేసు ప్రభు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియులారా, ఒక పాట పాడుకుంటూ సువార్తను ప్రారంభిద్దామండి. వాక్యాన్ని క్రైస్తవుల ప్రార్థన, ఆపదలను తొలగించే ప్రార్థన. క్రైస్తవుల ప్రార్థన, ఆపదలను తొలగించే ప్రార్థన. ఆత్మశక్తి ప్రార్థన, సాతానుపై జయమిచ్చే ప్రార్థన. ఆత్మశక్తి ప్రార్థన, సాతానుపై జయమిచ్చే ప్రార్థన. ప్రార్థన, ఆత్మశక్తి ప్రార్థన. ప్రార్థన, ఆత్మశక్తి ప్రార్థన. క్రైస్తవుల ప్రార్థన, ఆపదలను తొలగించే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు యెహోషువ ప్రార్థన చేయగా, అంటే మనలాంటి మనిషేనండి, కానీ దేవుని యొక్క మహిమ పొందినటువంటి వ్యక్తి. యెహోషువ ప్రార్థించిన ప్రార్థన, సూర్య చంద్రుల నాపిన ప్రార్థన. యెహోషువ ప్రార్థించిన ప్రార్థన, సూర్య చంద్రుల నాపిన ప్రార్థన. ప్రార్థన, ఆత్మశక్తి ప్రార్థన. ప్రార్థన, ఆత్మశక్తి ప్రార్థన. క్రైస్తవుల ప్రార్థన, ఆపదలను తొలగించే ప్రార్థన. ఆత్మశక్తి ప్రార్థన, సాతానుపై జయమిచ్చే ప్రార్థన. ప్రార్థన, ఆత్మశక్తి ప్రార్థన. ప్రార్థన, ఆత్మశక్తి ప్రార్థన. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతవరకు పాటతో దేవుని మహిమపరుతూ జరిగిందండి. వాక్యంలోకి వెళ్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవ సమాజమా, ప్రియులారా, ఈరోజు ప్రపంచ పరిస్థితి అసలు బాగోలేదండి. దేశాలు కొట్టుకొని చేస్తున్నాయండి. దేశాలే విపరీతంగా కొట్టుకొని చేస్తున్నాయండి. ప్రేమ దేవుని వల్ల జాగ్రత్తగా ఉండాలి, నమ్రతగా ఉండాలి, ఎంతో ఆలోచనతో, దేవుని భయంతో, భక్తితో ఉండాలండి. ఎటు నుండి ఏ ఉపద్రవం వస్తుందో తెలియని పరిస్థితిలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని వల్ల, ఎందుకంటే చూస్తున్నారు కదా, విపరీతంగా దేశాలు కొట్టుకొని చేస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆచితూచి, ఎంతో నమ్రతతో, భక్తితో, భయంతో, ప్రేమతో, కరుణతో ప్రతి ఒక్కరూ మెలగాల్సినటువంటి మన యొక్క ఆలోచన విధానంలో, ప్రవర్తన నియమావళిలో అంతటి మార్పును తెచ్చుకోగలిగేటటువంటి పరిస్థితులు ఉండగలిగినప్పుడే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ దినమున చెప్పబోతున్నటువంటి పాఠ్యాంశం అండి, దారి తప్పుతూ దాడులు చేయించుకుంటున్నటువంటి
నేటి క్రైస్తవ్యం. దారి తప్పుతూ దాడులు చేయించుకుంటున్నటువంటి నేటి క్రైస్తవ్యం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని ఇంతగా చెప్పాలనుకుంటున్నామంటే ఈ దినమున ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి నేటి క్రైస్తవ్యం బైబిల్ యొక్క వాక్యాన్ని, బైబిల్లో చెప్పినటువంటి వాక్యాన్ని, బైబిల్లో చెప్పినటువంటి దేవుడి మాటల్ని విడిచిపెట్టేసి ప్రక్కతోవకు వెళ్ళిపోతున్నారు కనుకనే, దారి తప్పిపోతున్నారు కనుకనే దాడులు జరుగుతూ ఉన్నాయి, దాడులు చేస్తూ ఉన్నారు. చివరికి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయిందండి. చెప్పాం కదా, ప్రస్తుత పరిస్థితిలో ఆ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏ విధంగా దేవుడు మనకి ఏ మాటలు చెప్పమని చెప్పారు, ఏ విధంగా యేసు ప్రభు గారు సువార్త ఏ విధంగా చెప్పి ఉన్నారు, ఏ విధమైన సువార్త చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎటు విధంగా చెప్పాలి, ప్రతి ఒక్కరితో ప్రేమతత్వంతో ఉండాలి, దయాలత్వంతో ఉండాలి, దీనత్వంతో ఉండాలి, నమ్రత కలిగి ఉండాలి. అలాగే మన యొక్క సువార్త విషయంలో దేవుడు తండ్రి ఏదైతే ఆయనకు వచ్చి చెప్పాడో మనకి చూశారు కదా, మన పాపాల నిమిత్తం, మన యొక్క దీని నిమిత్తం చనిపోయే వారిమైన ఉండగా ఆయన కుమారుని పంపించి మనల్ని తిరిగి బతికించినటువంటి దేవాది దేవుని పరమ తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చే వారిగా ఉంటున్నామా అని చూస్తున్నట్టయితే చెప్పాను కదండి, ఈ దిన మనం ప్రస్తుత పరిస్థితుల్లో దారి తప్పుతూ దాడులు చేయించుకుంటున్నట్టు నేటి క్రైస్తవ్యం. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొలస్స 1:12 అండి. కొలస్స 1:12 తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని నేను దేవుని బతిమాలుచున్నాను. చూసారా, తేజోవాసులైన పరిశుద్ధులు చూసారా, ఎంతటి అద్భుతమైనటువంటి మాట అండి, ఎంతటి ఘనమైనటువంటి మాట అండి అది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో, తేజస్సు అంటే తెలుసు కదా ప్రియ సహోదరులారా, వెలుగు వేరు, మామూలుగా ఉండేటువంటి వెలుగు వేరు, మనం ఇప్పుడు ఈ లైట్లు వేస్తున్నట్టు వెలుగు వేరు, సూర్యకాంతి వేరు. చూశారు కదా, అంటే తేజోవాసులు అంటే సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు. ఎవరండి? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, పరమ తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకొక్కరికి ఆ యొక్క పేరు వర్తిస్తుందండి. చూశారు కదా, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు నరులు ఎవరు చూడలేని పరిస్థితులు ఉన్నటువంటి అలాంటి తేజోవాసులైన పరిశుద్ధులు అంటే దేవుని యొక్క తేజస్సు కలిగేటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారొకటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి ఏంటండి ఎంతటి ఘనత ఇచ్చారండి ఆయన, ఎంతటి మహత్యం ఇచ్చారండి నీకు, ఎంతటి మహిమ ఇచ్చారండి నీకు, ఎంతటి తెలివితేటలు ఇచ్చారండి, ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చారండి. అంటే బైబిల్ని పట్టుకుంటే నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు. కానీ చదవం కదా మన బైబిల్ చదివితే నిద్ర వచ్చేస్తుంటుంది, మిగతా ఏం చదివినా మనకు పర్వాలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం అండి, మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞానపు ఊట. ప్రియమైన దేవుని వల్ల పరలోకానికి మార్గాన్ని చూపించినటువంటి ఏకైక గ్రంథమే బైబిల్ గ్రంథం. అలాగే సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటిదే వన్ అండ్ ఓన్లీ బైబిల్. ప్రియమైన దేవుని చూస్తారు కదా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారొకటకు మనలను పాత్రలుగా చేశారు, మనల్ని పాత్రలుగా చేశారు. మన పాత్ర అందులో ఉంది. ఏ పాత్రని నువ్వు వహించుకుంటున్నావు, ఏమైనా పాత్ర నువ్వు ఎట్టి విధంగా పాత్ర ఉపయోగించుకుంటున్నారు, ఆ పాత్రని తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపాలి. అంటే ఇంతటి మహత్యం, ఇంతటి ఘనతను మాకు ఇచ్చినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామని చెప్పి దేవుని బతిమాలుకుంటున్నాను. ప్రియమైన దేవునారా, కొలస్స 12:1-13 అండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎంతటి అద్భుతం అండి, ఎంతటి ఆశ్చర్యం అండి, ఎంతటి ఘనత అండి. నీకు ఏమనుకుంటున్నారండి? నువ్వేమనుకుంటున్నావు? క్రైస్తవు అంటే అంటరానివాడిని, ముట్టరానివాడిని, పురులాంటివాడిని, పేడలాంటివాడిని అనుకుంటున్నావా? ఎంత ఘనత ఇచ్చాడండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం అంటే ఎక్కడో అంధకార సంబంధం అంటే అంధకారం అంటే తెలిసిపోతే చీకటి
అంటే చీకటి వేరు, ఇంకా అంధకారం వేరు. అంటే అంధకారం అంటే కటిక చీకటి అనమాట. చెప్పారు కదా మనకి, చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది, అంధకారం ఎలా ఉంటుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ మంట ఉంటుంది. కానీ అంధకారం అనేటువంటికి ఎలా ఉంటుందంటే అసలు మనిషి పక్క వ్యక్తి కూడా కనబడేటటువంటి చీకటి అనమాట. అంధకార సంబంధమైన అధికారంలో అంధకార సంబంధంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, ఏమి తెలియకుండా ఉన్నావు, ఏమి ఇది లేకుండా ఉన్నావు, తెలివితేట లేకుండా ఉన్నావు, ఇష్టపడి తిరుగుతున్నావు, నీ యొక్క పరిస్థితి బాగోలేదు, నీ ప్రవర్తన బాగోలేదు, నీ యొక్క ప్రవర్తన అంతటి అందులోంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన చూసారా, ప్రియ కుమారుడు, ముద్దుల కుమారుడు, ప్రేమ దేవునాలో అంటే యేసు ప్రభు గారంటే తండ్రికి ఎంతటి ప్రేమ, ఎంతటి ఉన్నతమైనటువంటి ప్రేమ అనేది మనకు దీన్ని బట్టి తెలుస్తుందండి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, పరలోక రాజ్య నివాసులుగా చేసెను. నీకంటూ రాజ్యం ఉంది కదండి, పరలోక రాజ్యం ఎక్కడో లేదు, భూమి మీద ఉంది. ఇది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు, పరదైస వేరు. ఇది కూడా తెలియనటువంటి నేటి క్రైస్తవ సమాజం ఈ విధంగా ఉండబట్టే చెప్పాను కదండి, మొదటే చెప్పాను కదా, దారి తప్పుతూ దాడులు చేయించుకున్నటువంటి నేటి క్రైస్తవ్యాన్ని ఇగో ఇదేనమాట. అంటే అంధకార సంబంధమైన అధికారంలో మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారండి, రాజ్య నివాసులుగా చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటి మహత్తరమైన ఘనతని విడిచిపెట్టి అసలు ఏ విధంగా సువార్త చెప్పాలి, ఎంతవరకు మనం చెప్పాలి. అలానే యేసు ప్రభు గారు చెప్పినటువంటి సువార్త ఏంటి, ప్రతి ఒక్కరి ఎడల నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించాలి, మనస్తత్వం ఉండాలి. ప్రేమ దేవుని ప్రతి ఒక్కరి ఎడల మనం నమ్రతతో కలిగి ఉన్నట్టయితే ఈ యొక్క చూశారు కదా అంధకార సంబంధమైనటువంటి విడుదల పొంది మనం దేవుని యొక్క రాజ్య నివాసులుగా అవటానికి పని చేస్తుందండి. ప్రియమైన దేవుని చూసారు, ఇంతవరకు మనం గమనించుకున్నట్టయితే ఎంతో విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క పనుల్లో నిమగ్నం అయిపోతున్నారు, కానీ బైబిల్ని చదవటం లేదండి, బైబిల్ లోతుల్లోకి వెళ్ళట్లేదు, అలాగే వాక్యం లోతుల్లోకి వెళ్ళట్లేదు, వాక్యాన్ని పరిశీలించట్లేదు. అలాగే ప్రియమైన దేవుని ఈ దినం ప్రస్తుత దినంలో మనం చూసుకున్నట్టయితే వివాహము, పెళ్ళి అనేటటువంటిది, వివాహం అనేటువంటి ఎంతటి ఘనమైనదో, ఎంతటి ఉన్నతమైనదో, ఎంతటి మాత్రమైనదో చూశారు కదా. 7 అడుగుల బంధం అంటారు, 7 జన్మల బంధం అంటారు. ఆ బంధాన్ని విచ్ఛిన్నకర బంధంగా 7 జన్మలు కాదు 7 క్షణాల బంధంలో విడిపోయే పరిస్థితులు వెళ్ళిపోతున్నారండి. వివాహము గురించి బైబిల్లో వ్రాయించినంతగా మనకి ఎక్కడ కనిపించదు. అందుకనే వివాహం అన్నిటికంటే ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనదిగాను ఉండవలను. ధనాపేక్ష లేని వారే ఒకరికొకరు, అంటే ధనం గురించి ఆలోచించకూడదండి. అలాగే ఈ వివాహం యొక్క వివాహ వ్యవస్థ ఎందుకు దెబ్బతింటుందండి? ఎక్కువగా ప్రియమైన దేవుని వల్లరా బైబిల్ చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథాలు చదివినటువంటి ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఎందుకు ఈ యొక్క ప్రేమ వివాహాలు దెబ్బతింటున్నాయి, పెళ్ళిళ్ళు చేస్తున్న వివాహాలు దెబ్బతింటున్నాయి? దేని గురించి? ప్రియమైన దేవుని వల్లరా క్రైస్తవ సమాజంలో వివాహం ఎందుకు దెబ్బతింటుంది? ముఖ్యంగా బైబిల్ చదవక చదవరాక, ప్రియమైన దేవుని వాక్యం తెలియటం లేదండి. చదువుతున్నారు, వాక్యం తెలియటం లేదు, వాక్యంలో పట్టు ఉండట్లేదు, ఏదో చదివేస్తున్నారు, పై పని చదివేసి వెళ్ళిపోతున్నారు. అలాగే పట్టు లేక వివాహం యొక్క ప్రాముఖ్యత బైబిల్లో రాయించినంతగా దేవుని మాటలు, ప్రియమైన దేవుని వివాహం యొక్క ప్రాముఖ్యత కోసమండి బైబిల్లో దేవుడు రాయించిన మాటల్ని దేవుడి మాటలు లెక్క చేయక, ప్రియమైన దేవుడు ఆ మాటలు ఎలా ఉంటాయంటే ఎంతో భయంతో భక్తితో కూడినటువంటి మాటలండి. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నదండి? ఎక్కువగా వివాహ వ్యవస్థ క్రైస్తవ్యంలోనే ఎందుకు దెబ్బతింటుంది అంటే ఈ వివాహం తాలూకా ప్రాముఖ్యతని, దాని యొక్క జీవితాంతం గడపవలసిన జీవితాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నారని చూసుకున్నట్టయితే మనం ఎంతో భయంతో భక్తితో ఉంటాయండి. దేవుని మాటలు ఎంతో భయంతో భక్తితో కూడినటువంటి మాటలుగా దాని వివాహ బంధంలో రాస్తారు. కానీ ప్రియమైన దేవుని వల్లరా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నటువంటి ప్రస్తుత పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా, పాస్టర్లకి, బిషప్లకి, రెవరెంట్లకి, ప్రియమైన దేవుని వల్లరా వీళ్ళు చేస్తున్న వాళ్ళకి 2 భార్యలు 3 భార్యలు ఉంటున్నారండి. ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
ఇలా ఉంటున్న పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నటువంటి వివాహం ఎలా ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల కనీసం పెళ్లి చేసుకుంటున్న కుర్రాడికి కానీ పెళ్లి చేసుకుంటున్న పాపకు కానీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నామని చెప్పేసి పరిస్థితిలో తెలియని పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు. అంటే ఏదో పెళ్లి చేసేస్తున్నారు. అలానే కుర్రాడి తల్లిదండ్రులకు కానీ పిల్ల తల్లిదండ్రులకు కానీ తెలియటం లేదండి. అంటే దేనికి తెలియటం లేదంటున్నాను, బైబిల్ చదివినా వాక్యం లోతుల్లోకి వెళ్ళక, వాక్యాన్ని పరిశీలించక, అంటే వివాహం ప్రాముఖ్యత తెలియక, వివాహం అయిన తర్వాత అసలు జీవితాంతం దేనికి నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం కాక దేవుడికి ఎందుకు కోరుకున్నాడు, పిల్లలు కావాలని ఎందుకు కోరుకున్నాడు, ఆ పిల్లల్ని తిరిగి నా వద్దకే పంపాలని చెప్పి ఎందుకు కోరుకున్నాడు అనేటువంటి దేవుని ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం తెలియక నేటి వ్యవస్థ దెబ్బతింటుందండి. ప్రియమైన దేవుని అందుకనే ఈ యొక్క వివాహ వ్యవస్థని ఇంతగా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రియమైన దేవునిలో ఏదో పెళ్లి చేసేద్దాం అన్నట్టుగా ఉంటున్నారండి. చివరికి ఏమవుతుందంటే దెబ్బతింటుందండి. ఎందుకు దెబ్బతింటుందంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలని తెలియదు. అత్తమామల దగ్గర ఆమె ఏ విధంగా ఉండాలని బైబిల్లో రాస్తుంది. ప్రేమ దేవుని అందుకనే పెళ్ళి అయిపోయిన వెంటనే చెప్పారు కదా, మామని ఫాదర్ ఇన్లా అత్త నుంచి మదర్ ఇన్లాగా చూసుకోవాలంటే పెళ్ళి అయిపోయిన వెంటనే ఆమెకి అత్త మామే తల్లిదండ్రులు. అలానే పెళ్లి కుమారుడు కూడా అత్త మామ తల్లిదండ్రులు. ఈ విధంగా కోడలు కూడా డాక్టర్ ఇన్లా అంటారు కదా, అత్తకి డాక్టర్ ఇన్లా అంటే నీ కూతురు, కోడలు నీ కూతురులా చూసుకోవాలి, కూతురులా చూసుకోవాలి. అలాగే అత్తని కోడలు కూడా మదర్లా చూసుకోవాలి. అంటే అక్కడే ఉన్నది కదండి, డాక్టర్ ఇన్లా, మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, సన్ ఇన్లా. అంటే ఈ లా ఎందుకు ఆ లా అని పదం ఎందుకు కూర్చుండే ప్రేమ దేవుని వల్లరా? ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చూసుకోకుండా ఉంటావో మీ మధ్యలోకి లా వచ్చేస్తుందండి. అంటే లా వచ్చేసి విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు విడిపోతున్నాయి. ప్రియమైన ఎందుకు విడిపోతున్నట్టు ఇదే పరిస్థితి అండి. అంటే చాలామంది అంటుంటారు ఏంటంటే పెళ్ళిళ్ళు చేసేస్తున్నాం, విడిపోతున్నారు అంటున్నారు. కానీ ఆ పెళ్లి చేసే ముందు ఈ విధంగా చెప్పగలిగి, అలాగే దాని ముందు బైబిల్ చదివించి ఆ బైబిల్లో వివాహంతో ప్రాముఖ్యత గురించి బైబిల్లో ఎంతగా దేవుడు మాటలు రాయించారు. ఆ మాటల్ని మనం దాన్ని గమనంలో పెట్టుకొని ఉండాలని చెప్పేసి అక్కడ పెళ్లి చేసుకుంటున్నటువంటి యువతలకి, యూత్కి, యువకులు ఇద్దరికి చెప్పగలిగే పరిస్థితిలో లేదు పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకే తెలియట్లేదు. ఫస్ట్ పెళ్లి చేస్తున్న ఫాస్ట్లకే ఆ విషయం తెలియదు, రెవరెండ్లకే తెలియదు, బిషప్లకే తెలియదు. ఏం చేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు, ప్రేమించుకున్నారంటే పెళ్లి చేసేస్తున్నారు. అలానే చూస్తున్నాం కదా, ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు. అన్యురాలు వచ్చేసి క్రైస్తవుని ప్రేమిస్తారని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. చివరికి వచ్చేటప్పటికి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, కొట్టేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. చివరికి వచ్చేటప్పటికి ప్రేమ దేవుని వల్లరా దెబ్బతింటున్నాయి. దేవుని నామానికి చెడ్డ పేరు తెస్తున్నారు, వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవులు సమాధానం దేవునికి చెప్పాలండి. వివాహం చేస్తున్నటువంటి పెద్దలు కూడా ఉంటారు కదండి, ఫాస్టర్స్ కూడా ఎందుకు దెబ్బతింటున్నాను దాని గురించి వాళ్ళు కూడా దేవునికి సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉందండి. ఎందుకంటే చెప్పారు కదా, ఎక్కువ శిక్ష ఎవరికి ఉంటుందండి? దైవజనులకి ఉంటుంది. ఈ దైవజనులు పెళ్లి చేస్తున్న దైవజనుడు ఈ విధంగా పెళ్లి చేసే ముందే అన్నీ గమనించుకొని వాళ్ళిద్దరికి చెప్పుకొని చివరి వరకు వారు జీవించగలిగేటువంటి పరిస్థితులు, వాళ్ళని పెట్టగలిగేటువంటి పరిస్థితులు ఉండగలిగినట్టయితే నేటి వ్యవస్థలో ఈ యొక్క వివాహం దెబ్బతినే పరిస్థితులు ఉండదండి. ప్రియమ దేవుని వల్లరా, ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతటి ప్రాముఖ్యమైన గ్రంథం అండి. చెప్పాను కదా, జ్ఞానపు గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియమైన దేవుని వల్ల అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుడు తోడుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, దేవుడు యొక్క మనల్ని దేవుడు కల్పించిన వివాహం అంటాం. కానీ దేవుడు వివాహం కల్పిస్తాడు, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సింది మనం, దాన్ని చివరి వరకు కాపాడుకోవాల్సింది మనం. చూశారు కదండి, ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రాముఖ్యతను గమనించుకొని వివాహం చేసుకున్న ప్రతి బిడ్డలు కూడా ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. అలాగే బైబిల్ చేతపట్టిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనల్లో ఉండాలండి. ప్రియమైన దేవుని వలన అందుకనే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ ఎందుకన్నామంటే, ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు కూడా బైబిల్
లోనే కాపీ కొడుతూ బైబిల్లోందే చెబుతూ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సృష్టించబడిన సృష్టి మీద వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు, కానీ వాళ్ళు సృష్టించేది కాదండి. అందుకనే వీళ్ళు తుఫాన్లు వచ్చేసి భూమి అంతమైపోతుంది అని చెప్పి పరిస్థితులు వాళ్ళు కూడా లేనిపోయినని చెప్తూ మీడియాను ఉపయోగించుకుంటున్నారండి. ప్రియమైన దేవుని వలన అందుకని ప్రతి ఒక్కరూ ఈ యొక్క మానవునికి అవసరమైనటువంటి జ్ఞానమే దేవుని జ్ఞానం అండి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలను ఎలా పెంచాలండి? ఏ ఉద్దేశంతో దేవుడైతే ఆయనకి పిల్లలు ఇచ్చాడో అట్టి జన్మ మధ్యన మరి మీరు జీవవాక్యం చూసారా? ఇప్పుడు అన్నట్టు ఎలా ఉన్నారండి పరిస్థితి? పిలుపు 2:4 అండి. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కంకులను అనింజులనైన దేవుని కుమారులగునట్లు సొనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. సరే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ప్రియమైన దేవుని వల్లరా ఎలా కనబడుతున్నారండి? మీరు సువార్త చెప్పేవారు ఎలా కనబడుతున్నారండి? జీవవాక్యం పట్టుకునేవారు ఎలా కనబడుతున్నారండి? బైబిల్ వాక్యం చెప్పగలిగేది ఎలా కనబడుతున్నారండి? లోకమందు జ్యోతుల వలె. జ్యోతి అంటే చిన్నది కాదండి. చూసారు కదా, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ జ్యోతులే కదా, ఎంత వెలుగుంటాయి. అందుకనే మీరు జీవవాక్యం చేతి పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. సువార్త చెప్పే వాళ్ళందరూ జ్యోతుల వలె కనబడుతున్నారండి. వాళ్ళ వెలుగు ఉంటుంది. అంతటంటే వెలుగుని నువ్వు చెప్తున్నావు అన్నమాట. ప్రియమైన దేవుని వల్ల. అందుకనే దేవుడు దయాకిరీటం మనకి ఇస్తాడండి. దయాకిరీటం అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. అంటే అది దేవుడు నీకు ఇచ్చేటువంటి ఒక సంవత్సరం నిన్ను బ్రతికిచ్చాడంటే కారణం ఏంటంటే అది దేవుడు నీకు ఇచ్చే దయ తెలిసినటువంటి కిరీటం. కానీ అది మంచివారికి ఇస్తున్నాడు, చెడ్డవారికి ఇస్తారండి అది. కానీ నీతి కిరీటం మాత్రం జీవ కిరీటం నీకు ఇవ్వడండి. దయ కిరీటం నీకు ఇస్తాడని జీవ కిరీటం అది నీవు సంపాదించుకోవాలి. నీ ప్రవర్తన, నీ క్యారెక్టరు, నీ అడుగుజాడలు, దేవుని యందు నీకున్నటువంటి విశ్వాసం, నీవు నీతిగా ఉంటేనే నీవు నిరూపించుకోవాలి. నేను నీతిగా ఉన్నానని చెప్పి నీవు నిరూపించుకోగలిగిన రోజే అది నీకు దక్కుతుందండి. ఏం దక్కుతుందండి? నీతి కిరీటం దక్కుతుందండి, జీవ కిరీటం దక్కుతుందండి. ప్రియమైన దేవుళ్ళు. అందుకనే సంవత్సరాలు గడిచిపోతుందని చెప్పేసి హ్యాపీని ఈరోజు ఈ సంవత్సరం నన్ను దేవుడు బతికించారు కదా అని చెప్పి కార్లు ఎగరేసి ఇష్టం వచ్చినట్టు తిరిగితే అవ్వదండి. ఎందుకంటే చివరి వరకు చూస్తాడు. చెప్పాం కదా, పేతూరు గారితో అంటాడు కదండి, పేతూరు గారు అంటారు కదా, ప్రభువా నా సహోదరుడు నా ఎడలు తప్పు చేసిన ఎడలు 8 మార్లు క్షమించమని 7 మార్లు అని అంటే యేసుప్రభు గారు ఏం చెప్తారండి? 7 మార్లు కాదని ఆయన 70 సంవత్సరాలు మట్టుకు అంటాడంటే 70 సంవత్సరాలు నీకు టైం, నీకు ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు 70 సంవత్సరాలు తప్పు చేస్తూనే ఉంటాడు కానీ నువ్వు క్షమించాలి అంటే చివరి క్షణంలో మారుతాడేమో నేను. ఎందుకనే అంతటి సమయాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క లోక రక్షకుడు, పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడు యేసు ప్రభు గారి యొక్క మార్గంలోను, ఆయన నీతిలోను, ఆయన సత్యంలోను, ఆయన జీవం, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం చెప్పినటువంటి ఆయన యొక్క మార్గాన్ని అనుసరిస్తూ చివరి వరకు ఆ యొక్క పందాల్లో నడవాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి ఉన్నటువంటి మన యొక్క భక్తులు ఎటువంటి వారండి? దేవజనులు. అంటే వారు దేవుడికి అర్పించినటువంటి అర్పణలు ఎలా ఉన్నాయి, మనం దేవుడికి అర్పించినటువంటి అర్పణ ఎట్లా ఉంది, దేవుడు వాళ్ళ మీద చూపినటువంటి కృప ఎట్లా ఉంది, మనమే చూపుతున్న కృప ఎట్లా ఉన్నది అనేటువంటి దానికి నిదర్శనం ఈ యొక్క పాట అండి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రార్థన నెరవేరుతున్నాయా లేదా? నీతిమంతుని ప్రార్థన దేవుడు వింటానని చెప్పి అన్నాడు కదా. క్రైస్తవుల ప్రార్థన ఆపదలను తొలగించే ప్రార్థన, క్రైస్తవుల ప్రార్థన ఆపదలను తొలగించే ప్రార్థన, ఆత్మశక్తి ప్రార్థన సాతానుపై జయమిచ్చే ప్రార్థన, ఆత్మశక్తి ప్రార్థన సాతానుపై జయమిచ్చే ప్రార్థన, ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన.
యెహోషువ ప్రార్థించిన ప్రార్థన, సూర్య చంద్రుల నాపిన ప్రార్థన. యెహోషువ ప్రార్థించిన ప్రార్థన, సూర్య చంద్రుల నాపిన ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన, ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. పౌలు శిలలు ప్రార్థించిన ప్రార్థన, చెరసాలను కూల్చేసిన ప్రార్థన. పౌలు శిలలు ప్రార్థించిన ప్రార్థన, చెరసాలను కూల్చేసిన ప్రార్థన. సంగమంత ప్రార్థించిన ప్రార్థన, పేతురును విడిపించిన ప్రార్థన. సంగమంత ప్రార్థించిన ప్రార్థన, పేతురును విడిపించిన ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన, ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. క్రైస్తవుల ప్రార్థన, ఆపదలను తొలగించే ప్రార్థన. ఆత్మశక్తి ప్రార్థన, సాతానుపై జయమిచ్చే ప్రార్థన. ఏలియా ప్రార్థించిన ప్రార్థన, భూమి ఫలమిచ్చిన ప్రార్థన. ఏలియా ప్రార్థించిన ప్రార్థన, భూమి ఫలమిచ్చిన ప్రార్థన. మోసే ప్రార్థించిన ప్రార్థన, బానిస సంఖ్యలు తెంచు ప్రార్థన. మోసే ప్రార్థించిన ప్రార్థన, బానిస సంఖ్యలు తెంచు ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన, ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. క్రైస్తవుల ప్రార్థన, ఆపదలను తొలగించే ప్రార్థన. ఆత్మశక్తి ప్రార్థన, సాతానుపై జయమిచ్చే ప్రార్థన. హన్నా ప్రార్థించిన ప్రార్థన, గర్భమును తెరిపించిన ప్రార్థన. హన్నా ప్రార్థించిన ప్రార్థన, గర్భమును తెరిపించిన ప్రార్థన. హిజ్కియా ప్రార్థించిన ప్రార్థన, ఆయుస్సు పొడిగించిన ప్రార్థన. హిజ్కియా ప్రార్థించిన ప్రార్థన, ఆయుస్సు పొడిగించిన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రార్థించిన ప్రార్థన, మృతులను లేపిన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రార్థించిన ప్రార్థన, మృతులను లేపిన ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. అపోస్తులు ప్రార్థించిన ప్రార్థన, భూకంపం కలిగించిన ప్రార్థన. అపోస్తులు ప్రార్థించిన ప్రార్థన, భూకంపం కలిగించిన ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన, ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. క్రైస్తవుల ప్రార్థన, ఆపదలను తొలగించే ప్రార్థన. ఆత్మశక్తి ప్రార్థన, సాతానుపై జయమిచ్చే ప్రార్థన. ప్రియమైన దేవుని వాడారా, అప్పుడున్నటువంటి దైవజనుడు, అప్పుడున్నటువంటి దేవునికి వారు అర్పించేటువంటి అర్పణలు మూలంగా వారు ప్రార్థన చేస్తే చూశారు కదా. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయినటువంటి కాలం నేటి వరకు ఇంతవరకు అది జరిగేటువంటి పరిస్థితి లేదండి. ఒక మానవుడు ప్రార్థన చేస్తే విశ్వ చక్రమే ఆగిపోయిందంటే ఎంతటి మహత్తరం చూసుకోండి. ప్రియమైన దేవున్నారు, ఈనాడు మన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే కనీసం స్కూల్ బస్సు కాదు కదా, కాలేజీ బస్సు కాదు కదా, అసలు కనీసం సైకిల్ కూడా ఆగలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నట్టు మన ప్రార్థనలు అట్లా ఉంటున్నాయండి. ఎందుకంటే ఇప్పుడున్న మనం పరిస్థితి, మనం దేవుడి యందు ఉన్నటువంటి భయభక్తులు, దేవుడి యందు మనం ప్రవర్తించిన ప్రవర్తన నియమావళి అలా ఉంటుందండి. ప్రియమైన దేవుని వలన అందరికీ ప్రభు పేరిట వందనం తెలియజేసుకుంటున్నాను. వాక్యం నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుతూ అందరికీ వందనాలండి. మీ ఈశ్వరరావు.